హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షాజహాన్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఇంట్లో ఫ్రిడ్జ్ వాడతాం కదా. ఫ్రిడ్జ్ ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే మనకి టోటల్ వైరింగ్ ఎలా చేయాలి, ఫ్రిడ్జ్ లోపల ఫేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అట్లకి కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది మనకు ఒక ఐడియా ఉండాలి. ఐడియా ఉంటేనే మనం కంప్లైంట్ చేయగలం. దాని గురించి మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు దీనికి ఏంటంటే రిలే ఉంటుంది. రిలే పోయినా ఫ్రిడ్జ్ అనేది ఆన్ అవ్వదు. దీనికి మళ్ళీ ఓఎల్పి ఉంటుంది, అది పోయినా సరే ఫ్రిడ్జ్ అనేది ఆన్ అవ్వదు. తర్వాత మీకు థర్మాస్టాటర్ పైన ఉంటుంది. థర్మాస్టాటర్కి ఏంటంటే కూలింగ్ ఎప్పుడైనా అది పోతే కూలింగ్ అనేది ఓవర్ అయిపోద్ది. ఓవర్ అయిపోయినప్పుడు కూడా థర్మాస్టాటర్ పోయిందని చెప్పేసి మనం నిర్ధారించాలి. ఒకవేళ కనెక్షన్ ఊడిపోయినా మనం చూసుకోవాలి అక్కడ ఏం పోయింది ఏంటనేది. ఓకేనా. దీన్ని ఎందుకు వాడతారంటే థర్మాస్టాటర్ని ఇది ఏంటంటే ఒక లెవెల్లో పెడతాకి కూలింగ్ని దీన్ని వాడతారు. ఆటోమేటిక్గా ఆన్ అవుద్ది, ఆటోమేటిక్గా ఆఫ్ అవుద్ది. అది మనం ప్లగ్ పెట్టేసి వదిలేస్తే అదే ఆఫ్ అవుద్ది, అదే ఆన్ అవుద్ది కదా. ఆ థర్మాస్టాటర్ గురించే మీకు వర్కింగ్ అయితే ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ అవుద్ది, ఆన్ అవుద్ది. ఓకేనా. దీని గురించి క్లారిటీ వచ్చింది కదా మీకు. ఇక్కడ డోర్ స్విచ్ కనబడుతుంది కదా. ఈ డోర్ స్విచ్ ఏంటంటే లైట్ వెలుగుతాకి ఆఫ్ అవుతాకి. డోర్ వేసినప్పుడు ఆఫ్ అయిపోద్ది, డోర్ తీసినప్పుడు వెలుగుద్ది అన్నమాట. ఓకేనా. దాని గురించి అయితే ఆ డోర్ స్విచ్ అనేది వాడతారు. ఆ డోర్ స్విచ్ కూడా నేను కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఏంటంటే ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే నేను చేసే వీడియో దేనికి చేస్తున్నానో ఏంటనేది మీకు క్లారిటీ ఉండాలి కదా. కొంతమందికి అర్థమవుద్ది, కొంతమందికి అర్థం కాదు. అందుకని నేను ఇలా ప్రాక్టికల్గా చూపించి వీడియో ఆ తర్వాత మీకు డ్రాయింగ్ కూడా చెప్తాను. దాంట్లో కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది మీకు క్లారిటీగా అయితే ఈ వీడియో అయితే చెప్తాను. ఓకేనా. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ మటు చేయండి. ఓకేనా. ఇక చూడండి ఫ్రెండ్స్, టోటల్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు న్యూట్రల్ వైర్ అనేది 3 పిన్ టాప్ దగ్గర నుంచి లైట్ దగ్గర తీసుకొచ్చాను. తర్వాత మీకు ఓఎల్పి దగ్గర నుంచి కనెక్షన్ అయితే లూప్ ఇచ్చాను అక్కడ మీకు కంపాస్టర్కి. తర్వాత థర్మాస్టాటర్కి అక్కడ మీకు థర్మాస్టాటర్కి రిలేకి కనెక్షన్ ఇచ్చాను. చూడండి, కరెక్ట్గా చూడండి. రాంగ్ ఇచ్చారంటే మటుకు చాలా రిస్క్ అయిపోద్ది ఫ్రెండ్స్. మీరు కరెక్ట్గా చూసి ఇవ్వండి. ఓకేనా. అక్కడ మీకు డోర్ స్విచ్ దగ్గర నుంచి 3 పిన్ టాప్కి పేస్ అయితే లాగాను చూడండి అక్కడ. ఓకేనా. క్లియర్గా చూడండి. క్లియర్గా చూస్తే మీకు అర్థమవుద్ది. ఓకేనా. మీకు డోర్ స్విచ్ ఇంకో పిన్ ఉంది కదా, పిన్ దగ్గర నుంచి లైట్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చాను చూడండి అక్కడ. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ మీకు అర్థం అవ్వాలి ఫ్రెండ్స్. అర్థమవుతే మీకు ఈజీగా చేసుకోవచ్చు. కరెంట్ బంద్ కదా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వైర్ తేడా ఇచ్చినా సరే తేడా వచ్చేస్తుంది. అందుకే నేను ఎంత క్లియర్ చెప్తున్నాను. అక్కడ మీకు థర్మాస్టాటర్కి రెడ్ వైర్ లూప్ ఇచ్చాను చూడండి. తర్వాత మీకు గ్రౌండ్ ఎర్త్ అనేది మీకు కంపాస్టర్కి కింద ఇచ్చాను. మీ ఫ్రిడ్జ్కైనా ఇచ్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. మీకు అక్కడ నెక్స్ట్ ఏంటంటే రిలే దగ్గర నుంచి కంపాస్టర్కి పిన్నికి ఒక వైర్ ఇచ్చాను. తర్వాత రిలే దగ్గర నుంచి మళ్ళీ ఇంకో పిన్నికి ఇచ్చాను. అక్కడ చూసుకోండి కరెక్ట్గా. ఆడ మీకు కంపాస్టర్ దగ్గర నుంచి 3 పిన్స్ అయితే వస్తాయి. ఎస్, ఆర్, సి. ఓకేనా. ఎస్కి ఆర్కి రెడ్ ఇవ్వాలి, సికి ఏమో న్యూట్రల్ వైర్ ఇవ్వాలి. చూసుకోండి కరెక్ట్గా. ఓకేనా. కనెక్షన్ అయితే ఇంతే. ఓకేనా. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ మటు చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే మీరు సపోర్ట్ మటు కంపల్సరీ చేయాలి. ఓకేనా. జై హింద్.